సమస్య, ఇరుకు వెంబడి ఇరుకు వచ్చినా ఏదైనా సరే ఏం చేయాలో తెలుసా? దేవా మీరు నాకు ఇచ్చిన ఈ రోగమును బట్టిస్తాం, మీరు నాకు ఇచ్చిన ఈ నిందను బట్టిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఒక దైవజనుడు, ప్రముఖ దైవజనుడు అంటాడు, ఒక నింద 100తో సమానం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక దైవజనుడు సేవ చేస్తూ ఉన్నాడు, చిన్న సేవ. ఆ ప్రాంతంలో దాదాపు చాలా మంది ఆ ప్రాంతంలో రక్షింపబడిన ఒక సంఘములో అందరూ ఐక్యత కలిగి ఉండలేరు కదండి. కొంతమంది ఏమో దైవజనునికి సహకారంగా ఉంటే, ఒక 2-3 ఏం చేస్తుంటారు, ఈయనకు సహకారంగా ఉండకుండా ఈయనకు వ్యతిరేకమైన మాటలు పలుకుతూ ఉంటారు. ప్రతి సంఘంలో జరిగేవి ఇవన్నీ. అవి ఉంటేనే మంచిది సంఘం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవజనునికి కొంతమంది వ్యతిరేకంగా ఉంటే వాళ్ళందరూ ఒక ఆలోచన చేసినారంట. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, అరే ఎట్టి పరిస్థితులనైనా ఈ దైవజనుని, ఈ సేవకుని ఇక్కడి నుంచి పంపించాలా, తట్టాపుట్ట సదరికొని పంపించాలి ఇతన్ని అని చెప్పి ఏం చేసినారంటే, ఆయనను బెదిరిస్తే పోడు, సేవకుడు కదా, సేవకుడు బెదిరిస్తే పోతాడా? బెదిరిస్తే పోడు, ఇంకా గట్టి కూర్చుంటాడు, ఇంకా ప్రార్థన చేస్తాడు. ఆయనను బెదిరిస్తే పోడు. కాబట్టి ఏం చేయాలని ఆలోచన చేసి ఒక నింద వేద్దాం ఆయన మీద అని చెప్పి, ఒక గర్భము ధరించిన ఒక స్త్రీని, ఆ రోజు ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే అందరిలో ఆ స్త్రీని కూర్చోబెట్టినాడు. స్త్రీల గుంపులో ఆ స్త్రీని కూర్చోబెట్టిన తర్వాత ఈ దైవజనుడు వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ప్రారంభించినాడు. వెంటనే ఆ స్త్రీ లేచి బోరున ఏడవడం స్టార్ట్ చేసిందంట. బోరున ఏడుస్తుందంట. ఈ సేవకుడు అనుకుంటున్నాడు, కొంతమంది అందరూ అనుకుంటున్నారు ఆమెకి ఏమైనా బాధ కలిగిందేమో, ఆ బాధను బట్టి ఏడుస్తుందేమో, అమ్మా ప్రార్థన చేద్దాంలే అమ్మా అని దైవ సేవకుడు అంటున్నాడు. పాపం ఈయన కూడా తెలియదు కదండి. అయితే ఆ దైవ సేవకుని చూసి, ఆ సేవకుని చూసి, నా ఏడుపుకు కారణం నీవే అనిదండి. నా ఏడుపుకు కారణం నీవే అనిదండి. అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఏడుపు కారణం సార్ అంటాడేమి అంటే ప్రార్థన చేయలేదేమో. ఆయన ఆశ్చర్యపోతున్నాను, నేనేందుకు అయితే అమ్మ నీ కొరకు ఏమైనా ప్రార్థన చేయలేదన్నా, ఈ రోజే నీ ముఖంలో చూస్తున్నామ్మా నేను అని అంటే, లేదు నా ఏడుపుకు కారణం నీవే, నా కడుపులో ఉన్న ఈ పాపానికి కారణం, ఈ గర్భానికి కారణం నీవే అని ఆ సంఘములో ఉన్న వారందరి ఎదుట ఈమె తప్పుడు సాక్ష్యం, అబద్ధపు సాక్ష్యము ఆ దైవజనుని మీద అబద్ధపు నింద వేసిందంట. అందరూ ఆశ్చర్యపోయినారు. అందరికీ తెలుసు ఆ సేవకుడు ఎంతో ఉన్నతమైన వాడు, తన సాక్ష్యము మంచిగా ఉంది, ఎంతో మంచి వ్యక్తి, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు లేవు, శరీర క్రియలు లేవు అని తెలిసి కూడా నిందపడినప్పుడు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిని అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అందరితో నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆ దైవజనుడు ఏది పట్టించుకోకుండా ఇదిగో ఆ పులిపీటి మీద నుంచి, అతి పరిశుద్ధమైన స్థలము నుంచి వెంటనే కిందికి వెళ్ళిపోయినాడు. ఆ రోజు ఆరాధన జరగలేదు. వచ్చే ఆదివారం కూడా ఆ దైవజనుడు అలాగే ఆ సంఘంలోనే ఉన్నాడు. ఆరాధన జరిపించడానికి సంఘంకి వస్తే సంఘంలో దాదాపు 75% ప్రజలు లేరు. ఇక 20% అక్కడక్కడ ఒక 10-15 మంది మాత్రమే ఉన్నారు. ఇక వచ్చే ఆదివారం వస్తే ఇక ఎవ్వరు కూడా లేరంట. ఇక ఆ దైవజనుడు ఆ నిందను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక, సంఘము కుంటిపడిపోతుందనే బాధను తట్టుకోలేక, ఇదిగో ప్రభువా నీకే స్తోత్రం అని చెప్పి ఆ దైవజనుడు ఆ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీడు కలిగింది, అపజయము కలుగుతూ ఉంది, అవమానం కలుగుతూ ఉంది, నిందలు కలుగుతూ ఉన్నాయి. అయినా సరే ఆ దైవజనుడు దేవానికే స్తోత్రం అని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో కూడా ఆయన ఏం చేసినాడు తెలుసా? సేవ ప్రారంభించినాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక్కడ అవమానం జరిగింది కదా, ఇక్కడ తెలియని తప్పు నింద నీ మీద పడింది కదా అని కృంగిపోలేదు ఆయన. నేను చెయ్యను ప్రభువా, నీ సేవ చేయను, నేను నమ్మకంగా సేవ చేస్తుంటే ఎవరో అపముసుపము తెలియని ఆ స్త్రీ వచ్చి ఈ గర్భానికి కారణం నీవే అని నా మీద నింద వేసింది. ఆ స్త్రీని బయటికి తీసుకురా, ఆ స్త్రీని నిలబెట్టు, అప్పుడే నేను మీ సేవ చేస్తా అని దేవుని సన్నిధానంలో పోరాడలేదు ఆయన. ప్రభువా అనేకమైన విశ్వాసులను ఇచ్చినావు, మంచి పరిచర్యను ఇచ్చినావు, అందుకు స్తోత్రం. ఇదిగో ఆ స్త్రీ వల్ల నాకు నింద కలిగింది, ఇదిగో నీకు స్తోత్రం అని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ దైవజనుడు దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించి ఒక చిన్న మందిరం కట్టుకొని ఆ సువార్త ప్రకటిస్తూ మందిరం కట్టుకొని ఉన్నాడట. ఒకానొక రోజు ఆ మందిరం ముందర ఒక కట్ట మీద ఆ దైవజనుడు కూర్చొని వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆ స్త్రీ ఎవరైతే నిందించినారో ఆ స్త్రీ మెల్లింగా నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వచ్చి ఈ వ్యక్తిని గమనించింది, ఈ సేవకుని గమనించింది. ఈ సేవకుడు మర్చిపోయినాడు ఆ స్త్రీని. ఈ స్త్రీ ఆ సేవకుని గమనించి అయ్యా అని ఉన్న పాటను వచ్చి ఆయన కాళ్ళ మీద పడి నన్ను క్షమించయ్యా అని అడుగుతూ ఉందట. నన్ను క్షమించు అని అడుగుతూ. అయితే ఆ స్త్రీ ఎవరిమా అని చెప్పి లేచి, అమ్మా కొంచెం ఆగమ్మా అని లేచి ఆమె నిలబెట్టి గమనిస్తే ఆ రోజు నింద వేసిన స్త్రీ ఇప్పుడు ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? కుష్టు
కుష్టు వ్యాధితో శరీరం అంతా కుళ్ళిపోయి, శరీరం అంతా రక్తపు సిక్తమయ్యి చీము గారుతున్న పరిస్థితుల మధ్యలో ఉంది. ఆ స్త్రీని చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినాడమ్మా, మంచిగానే ఉన్నావు కదమ్మా, ఏమైందమ్మా ఇది, ఏమైందమ్మా నీకు అని అంటే, అయ్యా నేను తప్పు చేసినాను అయ్యా, నన్ను క్షమించు. ఆ రోజు మీ సంఘములో ఉన్న వాళ్ళు కొంతమంది మిమ్మల్ని తోలివేయడానికి నన్ను ఉపయోగించుకున్నారు ఒక పావులాగా. ఇదిగో ఆ సంఘములో మీ మీద నేను తప్పుగా మాట్లాడినందుకు నా దేవుడు ఈ శిక్ష నాకు విధించినాడు. నా గర్భము కోల్పోయినా, నా పిల్లలు లేవు, ఇప్పుడు నేను కుష్టు వ్యాధితో మరణ వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించయ్యా అని చెప్తే ఆ దైవజనుడు తన చేయెత్తి, ప్రభువా ఈ చెల్లెల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ సాక్ష్యము నేను ఎందుకు చెప్తున్నానంటే, మేలు కలిగినప్పుడే దేవానికి స్తోత్రం, జనాలు ఎక్కువ వచ్చినప్పుడే దేవానికి స్తోత్రము కాదు, ఎవరు రాకపోయినా సేవకుడు అలాగే ఉండాలి, దేవానికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇదే దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా.